ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని గిరిజన భవన్లో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, మేయర్ శ్రవంతి జయవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకుని గిరిజన యువతకు గిరిజన చట్టాలు, హక్కులపైన అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు అడ్రస్ కొద్దిగా పీవైటీ గారికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ తరపు నుంచి ఫాలోఅప్ చేసుకొని ఫస్ట్ ఆర్డీఓల ద్వారా మన సైట్ నుంచి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి ఎల్ఆర్పి సర్టిఫికేట్ వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని మనం ఆధార్ కార్డు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. మీరు చెప్పినట్టు ఒకవేళ ఆధార్ కార్డు వచ్చినట్లయితే ప్రతి ఒక్క ఏమైనా ప్రభుత్వ స్కీములు ఉన్నాయో ఇలా అన్నీ కూడా వాళ్ళకి వర్తించడానికి అయితే అవకాశం మనకు దొరుకుతాయి. ఇదొకటి. రెండోది, మీరు చెప్పినట్టు కొన్ని స్పెషలైజ్ ట్రైనింగ్ పిల్లలకి, దానికోసం మన దగ్గర అయితే ఇక్కడ వెంకటాచలంలో ఒక వైటీసీ ఇస్తారు. ఆ వైటీసీని ఇంకా కొన్ని రోజుల్లో ఒక 150 దాకా మంది పిల్లల్ని అక్కడ సెపరేట్గా సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళకి సెపరేట్గా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఆ అవకాశాలు మనకు వస్తాయి. సో అది వెంటనే మనం ఇంకా ఒక నెల రోజుల్లో కానీ స్టార్ట్ అవుతాయి. సో దానికి సంబంధించి వేరే టీచర్స్ని కూడా మనం డెప్యూట్ చేసుకొని విల్ స్టార్ట్ దట్ కోచింగ్. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెడతాను. మూడో విషయం అంటే మీరు చెప్పిన ఒక విషయం ఏంటంటే లిటరసీ. సో లిటరసీ ఈజ్ అ మేజర్ ఇష్యూ. ఎందుకంటే మన జిల్లాలో చూసినట్లయితే ఒక 10% మందికి ఇల్లిటరేట్గా ఉన్నారు, కానీ దాంట్లో కూడా కొద్దిగా ఎక్కువ మంది మనకు ఎస్టీ పేద వర్గాలలో ఉన్న జనాభా అయితే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ శాతం ఇల్లిటరేట్ కింద ఉన్నారు. సో దానికి డీడీ అడల్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము. లాస్ట్ ఒక 1 or 2 ఇయర్స్లో అక్షర చైతన్యం 2, 3 అని చెప్పి ఇంతకు ముందు ఉన్న కలెక్టర్లు కూడా ఇక్కడ ఆ ప్రోగ్రామ్ నడిపించడం జరిగింది. సో దానికి మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి, పర్టికులర్లీ ఎస్టీ విభాగంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ లిటరసీ అంటే బేసిక్ చదవడం, రాయడం తెలుసుకోవడానికి. ఎందుకంటే అది కొంతవరకు అది వస్తే ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వాళ్ళే ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి వేరే ఒక మనిషిని డిపెండ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఖచ్చితంగా చేస్తాము. సో ఈ 3 విషయాలు అయితే మాత్రం ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్తాము. వైద్యం సంబంధించిన అయితే ఇంకా నేను అయితే రివ్యూ అయితే చేయలేదు. ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెడతాను. ఏమైతే చర్యలు మన అవకాశం ఉందో ఖచ్చితంగా అది తీసుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటాం. సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్ల సమావేశాన్ని నిర్వహించడం. ఈ సమావేశం పాల్గొన్నారు. ఆదివాసీ కూడా ఉండాలని ఐక్యరాజ్య సమితి కమిటీ ద్వారా ఆదివాసుల సంరక్షణ చట్టాలను ఐక్యరాజ్య సమితి ఆమోదం చేశారు. ఈ కమిటీ 1992 నుండి ప్రతి సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలకు సమగ్రంగా అధ్యయనం చేసి ఈరోజు చూసుకుంటే మనకి కూడా మనకి ఇంకా ఆధార్ కార్డు లేని ఈరోజు కలెక్టర్ ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తారు. మనం ఉన్నటువంటి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అడ్రస్ని ఐటీలో ఇస్తే మనకి ఆధార్ కార్డు రావడం లేదు. ఆధార్ కార్డు వచ్చినందువల్ల మనకి గ్రామం ఎంత ఉందో కూడా ఒక 2 పాయింట్స్ మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సంక్షేమ పథకాలు కానీ లాభాలను కానీ మన వరకు చేరడానికి కారణం ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ మనం అందుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి. మన పిల్లలందరినీ కూడా చదివించడానికి స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా
అక్కడ కూడా ఆధారపడతారు. మన భవిష్యత్తులు ఎప్పుడు మారుతాయంటే మన పిల్లలందరూ ఈ జనరేషన్లో ఉన్న వారందరూ కూడా చదువుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ మారుతుంది అనడానికి నేను గట్టిగా నమ్మేది. మన ఆరాధ్య నాయకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట కూడా అదే మీ అందరూ కూడా తెలుసు. ఒక విద్య మాత్రమే మనకి జ్ఞానాన్ని, మనకు ఉన్నటువంటి మన పరిస్థితిని బలపరిచేందుకు ఉపయోగపడుతుందని భావించే వాళ్ళలో నేను కూడా ఉంటాను. మన పిల్లలు, మన కుటుంబాలు అన్నీ కూడా ఇప్పటికీ అభివృద్ధి చెందాయి. కానీ మరెంతో అభివృద్ధి చెందాలంటే మనం ఉన్నటువంటి మన పిల్లలందరినీ కూడా మనం స్కూల్కి పంపించి చదివించినప్పుడే మన పిల్లలు కూడా మంచి స్థాయిలో నిలబడినప్పుడు మాత్రమే మన ఈ కాలానికి అనుగుణంగా మన జీవితాన్ని కూడా మనం మార్చుకుంటా వెళ్ళినప్పుడే అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక మేయర్గా మీలో ఉన్నదాన్ని నన్ను ఇక్కడ నిలబడి ఉన్నానంటే మీకు ఎటువంటి సమస్య వచ్చినా నా దగ్గర తీసుకొస్తే దాన్ని పరిష్కరించడానికి నేను ఎప్పుడు ముందే ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వ్యక్తిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా నేను పరిష్కరించడానికి మీకు ఎప్పుడు కృషి చేస్తాను మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇలాంటి ఇవే కాకుండా ఉన్నటువంటి మన ఎడ్యుకేషన్ గురించి అనేక మంది అనేక కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది చైతన్యవంతులయ్యి మన స్థితిగతులను మార్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మనం కూడా ఒక మంచి స్థానాల్లో ఉండాలి, రాజకీయాల్లో రానివ్వాలి, ఉద్యోగాల్లో మంచి గెస్టెడ్ ఆఫీసర్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ